అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత్లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. మేలిమి బంగారం 10 గ్రాముల ధర చరిత్రలో తొలిసారిగా 1,50,000 రూపాయల మార్కును దాటి సుమారు 1,52,000 వద్ద ట్రేడ్ అయింది. ఒక్కరోజే పసిడి ధర దాదాపు 6,000 పైగా పెరగడం విశేషం. వెండి ధర కూడా ఇదే బాటలో పయనిస్తూ ఆల్ టైమ్ గరిష్టాలకు చేరుకోవడంతో మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయాలే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారన్న సాకుతో ఫ్రాన్స్తో పాటు డెన్మార్క్, జర్మనీ, బ్రిటన్ వంటి 8 ఐరోపా దేశాల నుండి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ భారీగా సుంకాలను ప్రకటించారు. మరికొన్ని అంతర్జాతీయ దౌత్య అంశాల్లో యూరప్ దేశాలు తమకు సహకరించడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు ముదిరాయి. ట్రంప్ సుంకాల హెచ్చరికలకు ప్రతిస్పందనగా యూరోపియన్ యూనియన్ కూడా ఎదురుదాడులకు సిద్ధమవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు అస్థిరతకు గురయ్యాయి. అమెరికా డాలర్ విలువలో ఒడిదుడుకులు, రూపాయి బలహీనపడడం, గ్లోబల్ ట్రేడ్ వార్ అనిశ్చితి వెరసి ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుని బంగారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు.